ఎక్కడే ఉన్నాడు. ఆయన 2 సార్లు ఎంపీటీసీ చేశారు, వైసీపీ ఎంపీటీసీ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు చాలా క్లియర్ గా ఉంటాయి. రైతు సోదరులు అందరూ చెరువులో పూడికలు తీయమంటారు. ఆ రైతు సోదరులు పూడికలు తీసుకోమన్నప్పుడు ఎవడో ఎక్కడో పొరపాటు జరిగితే దాన్ని ఎమ్మెల్యే బర్పర్సన్ చేస్తారు వైసీపీ వాళ్ళు. దానివల్ల తీయాలా లేదా అనేది దాన్ని తీసేయడం కంగారు ఏం పడద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు రైతులందరికీ కూడా చెరువులన్నీ కూడా పూడికలు మునిగిపోయి, తూములు మునిగిపోయి, గద్దెవులకు వచ్చేసింది. వాటర్ స్టోరేజ్ ఉండట్లేదు. కనీసం చేపలు పెరగడానికి ఫిషర్మెన్ సొసైటీ వాడికి అవకాశం లేకుండా పోతుంది. పశువులు కూడా నీళ్లు ఉండట్లేదు. పొద్దున నీళ్లు పెడితే సాయంత్రం కాలిపోతుందని చెప్పేసి రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దాన్ని ఆలోచించి రైతులు ఎవరు కావాలంటే వాళ్ళు వెంటనే తోలుకోలేరంటే ఆ తర్వాత రోజు ఒక గ్యాంగ్ తయారవుతుంది. ఆ గ్యాంగ్ మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఏదో చేస్తారంటారు. ఎవరు ఎన్ని చేసినా రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. 4 మాటలు పడ్డా పర్వాలేదు కానీ పట్టుబడులు విక్రమార్కులు చెరువులన్నీ తీరు చేసుకోవడం.